ఉత్తరాంధ్రుల కళ నెరవేరింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఘనంగా ప్రారంభమవగా ఈ నెల 17 నుంచి వాణిజ్య కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. 2200 ఎకరాల్లో 5000 కోట్లతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ విశేషాలను భోగాపురం నుంచి మా ప్రతినిధి బాలు అందిస్తారు. అత్యాధునిక టెక్నాలజీతోటి నిర్మించినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఇది ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభమైంది. చూస్తున్నాం సూపర్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ అంతా ఉపయోగించి అయితే మొత్తం ఎయిర్పోర్ట్ని అయితే రూపుదిద్దినట్టు అటు నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సుమారు 3.8 కిలోమీటర్ల రన్వేతో పాటు 5000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ఎయిర్పోర్ట్ని నిర్మించారు. 2200 ఎకరాల్లో యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే కొనసాగిస్తుంది. మొత్తం చూస్తున్నాం లేటెస్ట్ టెక్నాలజీస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిజైన్స్ని కూడా తీసుకొచ్చి టెక్నాలజీస్ని అయితే నిర్వహించారు. దీనిపై చూస్తున్నాం విజువల్స్లో టెక్నాలజీకి సంబంధించి అటు కొత్త ఏవైతే శాండ్లైడర్స్ కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్తో పాటు లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎంట్రీ గేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి. అటు వెయిటింగ్ హాల్స్తో పాటు లాంజెస్ కూడా చాలా ఉపయోగంగా ఏదైతే ప్రయాణికులకి ఎంతో బాగా ఉండే విధంగా అయితే పూర్తిగా అయితే తీసుకొచ్చిన పరిస్థితి. మరోవైపు మనం రెస్టారెంట్స్ కూడా పూర్తిగా ఏదైతే ఉత్తరాంధ్ర కళలు ఉండే విధంగా చూస్తున్నారు, అదైతే సాంస్కృతిక సాంప్రదాయాలు ఉండే విధంగా ఆంధ్ర రుచులు అనేటువంటి రెస్టారెంట్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. దీంతో పాటు భారీ స్క్రీన్స్ పెట్టి అక్కడ ఏవైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నాయో దేవాలయాల యొక్క టెంపుల్స్ సంబంధించినటువంటి దేవతామూర్తులు వంటి వాటిని కూడా చూపిస్తున్నారు. మరోవైపు భారీ లాన్స్ను పెట్టారు. మరోవైపు సుమారు 18 ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇక్కడ స్టాండ్ బైగా ఉంచే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. సుమారు 3.8 కిలోమీటర్లు చాలా పెద్ద రన్వే, ఎయిర్ బస్ వంటి పెద్ద ఏవైతే ఫ్లైట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ దిగే విధంగా అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. దీంతో ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి దిశ మారుతుందని చెప్పేసి ఇది అయితే ప్రభుత్వం ఎయిర్పోర్ట్కి సంబంధించి అటు సుమారు 2200 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే 60 లక్షల మంది వరకు ఏదైతే ప్రయాణికులు సంవత్సరానికి వెళ్లే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. దీనిని 4 కోట్ల వరకు పెంచే విధంగా అయితే పూర్తిగా ఇక్కడైతే టెర్మినల్ని ముందుగానే సిద్ధం చేసిన పరిస్థితి. ప్రస్తుతానికి 60 లక్షల వరకు అయితే టార్గెట్ చేసుకున్నారు. 60 లక్షలు దాటిన తర్వాత ఈ యొక్క టెర్మినల్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తారు. సుమారు 4 కోట్ల వరకు టెర్మినల్ని పెంచే విధంగా అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరోవైపు కార్గో కూడా భారీ కార్గో సుమారు 25,000 మెట్రిక్ టన్నుల కార్గో ఇక్కడ నుంచి రన్ అవుతుంది. ఫ్యూచర్లో 40,000 మెట్రిక్ టన్నుల వరకు కార్గోను అయితే ఇక్కడ నుంచి వెళ్లే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తాన్ని చూస్తుంటే ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్గా చెప్పుకునేటటువంటి ఈ యొక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే పూర్తిగా టేకాఫ్ సిద్ధమైంది. 17వ తేదీ నుంచి అయితే ఎయిర్పోర్ట్ అయితే పూర్తిగా ప్రజలకి అందుబాటులో వస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఏదైతే విశాఖ సంబంధించిన ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని మూసివేసిన తర్వాత, జనరల్ పబ్లిక్ మూసివేసిన తర్వాత ఈ యొక్క భోగాపురం సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభానికి ప్రజలకైతే అందుబాటులో ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి భోగాపురం అయితే ఎయిర్పోర్ట్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తిగా వాడకానికి సిద్ధమైంది. ఇప్పటికే ప్రధాని మోడీ ప్రారంభించిన తర్వాత దీన్ని 17వ తేదీ నుంచి అయితే ప్రజలకి అందుబాటులోకి తీసుకురానున్నారు. కేవలం సత్యతో బాలు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.